నమస్తే బ్రదర్, మీ పేరు? నా పేరు సత్య అండి. సత్య. ఏం చేస్తుంటారు బ్రదర్ మీరు? నేను బిజినెస్ అండి. బిజినెస్ చేస్తుంటారు. సార్ బ్రదర్, ఓకే బ్రదర్, చూస్తున్నారు కదా ఈరోజు రాజకీయాలు చూస్తున్నారు మీరు. ప్రస్తుతం ఏంటంటే పవన్ కళ్యాణ్ టీడీపీతో కలిసి వస్తారు అని చెప్పేసి గట్టిగా ఆయన చెప్పడం చూస్తున్నాం మనం. ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? టీడీపీ జనసేన కలిసి ఎన్నికలు వస్తున్నాయి అంటున్నారు కదా, ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? ఎలా ఉండబోయేదే ఉందండి. ఖచ్చితంగా గెలుపు అనేది టీడీపీ జనసేన అలయన్స్లో గెలుపు అనేది మాదే. గెలుపు అనేది తథ్యం. అది దానికి రేపు పొద్దున్న ఎలాగో వీళ్ళు కలుస్తారు, వీళ్ళు కలిసి పోటీ చేస్తారు, వీళ్ళు గెలిస్తే మనకంటూ ఏమీ ఉండదు అన్న ఉద్దేశంతోనే అక్రమ కేసులు పెట్టి చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేశారు. పొత్తులు కావాలని పెట్టుకుంటాం అనే లేదండి. రాష్ట్రం ఒక 30 సంవత్సరాలు 40 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయింది ఈ సైకోగాడి వల్ల. దానికి ఇప్పుడు ఈ రాష్ట్రం అప్పుల్లో నుంచి కానీ అన్ని విధాలుగా రాష్ట్రం బయటపడాలంటే అనుభవం ఉన్న ఒక నాయకుడు కావాలి. ఓకేనా? అనుభవం ఉన్న ఒక తత్వవేత్త కావాలి. కాబట్టే ఆయనకి మద్దతుగా జనసేన పార్టీ అనేది ఈరోజు నిలబడతా ఉన్నది. ఎటువంటి తప్పుడు కేసులు ఇన్ని సంవత్సరాలుగా సీఎంగా, ఇన్ని సంవత్సరాలుగా నాయకుడు చేసిన వ్యక్తి ఇన్ని సంవత్సరాలుగా ఎటువంటి కేసులు ఆరోపణలు ఎవరి వల్ల ఇది లేదు. ఈ గత 4.5 సంవత్సరాలు చేయలేనిది ఒక అర్ధరాత్రిలో ఏదో కేసు ఉంది, సాక్ష్యాలు ఉన్నాయి అంటున్నాడు. ఇప్పుడు దాకా సాక్ష్యాలు అనేది ఇప్పుడు బయట చూపించలేదు. ఓకేనా? పవన్ కళ్యాణ్ గారైనా ఎవరైనా కానీ ప్రజల గురించి ఆలోచిస్తారు కాబట్టి ప్రజల యొక్క భవిష్యత్తు కోసం అని చెప్పి టీడీపీతో పొత్తు పెట్టుకుని రేపు పొద్దున్న ఎన్నికల్లోకి ముందుకెళ్ళబోతున్నారు. అంటే ఇక్కడ పవన్ కళ్యాణ్ పొత్తు పెట్టుకోవడం వల్ల దాదాపు చాలామంది దూరం అయిపోతారు పార్టీకి అని చెప్పి ఎన్నో ఆరోపణలు వస్తున్నాయి. ఈరోజు దోచుకోవడానికి, ముఖ్యంగా ఒక పెత్తందారి వ్యవస్థ తయారు చేయడానికి ఇలా పొత్తులు పెట్టుకుంటున్నారని చెప్పి ఆరోపణలు, ఏం చెప్తారు? పెత్తందారితనం పెట్టుకోవాల్సిన అవసరం అనేది లేదండి. ఆయనకి డబ్బే కావాలి అనుకుంటే ఆయన ఈ రాజకీయాలను సంపాదించే అవసరం లేదు. పవన్ కళ్యాణ్ గారికి ప్యాకేజ్ ఇస్తారు అంటున్నారు. డబ్బులు సంపాదించుకొని ఇంత చేయాల్సిన అవసరం లేదు. ఇంటి నిండా డబ్బు ఉందండి. ఇంటి నిండా డబ్బు ఉంది. ఆయన కావాలి అని అంటే బోల్డ్ అంత ఎన్ఆర్ఐ ఫండ్ వస్తుంది. ఓకేనా? ఎంత లేదనుకున్నా ఒక అభిమాని రోజుకి 10 రూపాయల కాడికి పార్టీ ఫండ్ ఇచ్చినా కానీ బోల్డ్ అంత డబ్బు వస్తుంది. ఆయన డబ్బుతో అవసరం లేదు. ఆయన సొంత డబ్బులే రైతులందరికీ కూడా ఇప్పుడు ఆయన కౌలు రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ దాన్ని ఇచ్చేస్తూ ఉన్నాడు. కాకపోతే ఏంటంటే మన పార్టీలో అనుభవం ఉన్న నాయకులు లేరు. ఉన్నది కొంతమంది ఏమో మిత్రపక్షమైన మన టీడీపీలో ఉన్నారు. అలాగే రాష్ట్రం సైకో దాడికి 40 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయింది. రాష్ట్రం అప్పుల్లోకి వెళ్ళిపోయింది. దాన్ని ఇది చేయాలంటే మన కంపెనీలు రావాలి, పెట్టుబడులు రావాలంటే అనుభవం ఉన్న ఒక నాయకులు కావాలి అన్న ఒక ముఖ్య ఉద్దేశంతో ఈ పొత్తు అనేది పెట్టుకున్నారు కళ్యాణ్ గారు. అంటే ఇక్కడ చెప్తున్నారు కదా, ఈరోజు రాష్ట్రంలో అంతా కూడా ఒక్కడిని కొట్టడానికి ఇంతమంది కలిసి వస్తున్నారా అని చెప్పేసి కూడా ప్రశ్నిస్తూ ఉన్నారు. ఏం చెప్తారు? ఒక్కడిని కొట్టడానికి ఎంతమంది కలిసి వస్తున్నారా అని కాదండి. ఆ ఒక్కడే ఎదవైనప్పుడు మీకు అర్థమైందా? సింహం సింగిల్గానే వస్తుందని అంటే మేము మనుషులం కాబట్టి అందరం కలిసి వస్తున్నాం. సింహం సింగిల్గానే వస్తుంది. పిచ్చి సింహం, వెర్రెక్కిన సింహం ఏం చేస్తుంది? అందరి మీద దాడి చేస్తూ ఉంటుంది. ఓకేనా? జనాలందరూ ఇది ప్రజాస్వామ్యం, ఇది అడవి కాదు. ఇది అడవిలో జంతువులు ఎలా తిరుగుతూ ఉంటే సింహం దాని ఇష్టం వచ్చింది అది చేసుకుంటూ ఉంటుంది, పోతూ ఉంటుంది. ఇది అడవి కాదు, ఇది ప్రజాస్వామ్యంలో ప్రజలందరూ కలిసి వస్తారు. ఒక అన్యాయం జరుగుతుందంటే అన్యాయం గురించి మాట్లాడడం కోసం అందరూ కలిసి వస్తారు. దాన్ని ఇలాగా కలిసి ఒక్కడి కోసం అంతమంది వస్తున్నారు అనేది అది కరెక్ట్ కాదు. ఎందుకంటే అది సింహం అయితే వెర్రెక్కిన సింహం, అడవిలో అడవిలో ఉండాల్సిన వాడు జనాలకి వచ్చి నేను అది చేస్తాను ఇది చేస్తాను నన్ను ఒక్కడిని ఇచ్చేస్తున్నారంటే ఎలా కుదిరి చెప్పండి? ఇప్పుడు అదే కదా, సింహం సింగిల్గానే వస్తుంది. ఎక్కడ అడవిలో తిరిగిద్ది సింగిల్గా, ఒంటరిగా. జనాల్లోకి వస్తే చెప్పులు ఇచ్చి కొడతారు, పరిగెట్టిస్తారు సింహాన్ని అయినా సరే. అంతే కదా? ఇప్పుడు ఆ సింహమే, అడవిలో తిరిగే సింహమే ఇక్కడికి వచ్చి జనాల మీద పడి పీక్కు తింటుంది. కరెంటు బిల్లు అని అన్ని రకాల అక్రమం, ఇసుక కానీ ఏదైనా. ఈరోజు నేను అడిగారని కాదు, మీరు ఎవరినైనా అడగండి. ఇప్పుడు రోడ్డు మీద ఎలా అక్కడ అడిగి జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు, జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తున్నాడు, ఏం చేయబోతున్నాడు, వాళ్ళే చెప్తారు. చెప్పింది ఒకటి, చేసేది ఒకటి. చెప్పిన దానికి చేసిన దానికి పొంతం లేదు. కానీ రాష్ట్రం అప్పుల్లోకి వెళ్ళింది. ఇవాళ వ్యాపారం చేయాలంటే కూడా మేము బిజినెస్ చేస్తాం, మేము ఒక వ్యాపారం చేయాలన్నా కూడా ముందు వెనక 100 ఆలోచించాలి. ఇంత సైకోతనంగా నీ ట్యాక్స్ తీసినప్పుడు బిజినెస్ ఎవరు చేయగలరు చెప్పండి? వ్యాపారం అనేది, వ్యాపారాలు రావు, ఉద్యోగాలు ఉండవండి ఆ సైకో ఉన్నంతకాలం. పూర్తిగా ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు ఈసారి ఎన్నికలు అనేది ఎంత హోరాహోరీగా ఎలా ఉన్నా కానీ ఆ సైకో అనేవాడు ఎప్పుడు ఎలా చేస్తాడో ఏం తెలియదు. వాడి ఆలోచన ఎలా ఉందో తెలియదు. ఇప్పుడు మొన్న అర్ధరాత్రి ఆయన ఎవరికి చెప్పబెట్టకుండా ఆయన అరెస్ట్ చేసాడు. ఏ కేసులు ఉన్నాయి ఆ కేసులు ఉన్నాయని చెప్పి
ఆ నెక్స్ట్ డేనే ఆ లోపల ఉన్న సూపరింటెండెంట్ జైలర్ ఎవరైతే ఉన్నారో ఆయన లీవ్ మీద బయటికి వెళ్ళిపోయాడు. వాళ్ళ మిస్సెస్కి బాగాలేదని చెప్పి లీవ్ మీద బయటికి వెళ్ళిపోయాడు. ఎడిషనల్ డీజీపీ అక్కడికి వచ్చాడు. ఏం చేద్దామనేసి ఎవరు ఇక్కడ చేతులు ముడుచుకుని కూర్చోలేదు. అన్నీ నువ్వు చేస్తూ ఉంటే ఇన్నాళ్ళు చూశారు అంటే ఇవాళ ఎవరన్నా నలుగురు వచ్చి ఇవాళ ఏమన్నా మాట్లాడదామని అంటే వాడి ఇంట్లో రేషన్ ఉండదు అంటున్నారు, వాడికి వచ్చే లోన్లు ఆపేస్తామన్నారు, అన్నీ ఆపేస్తామన్నప్పుడు సామాన్యుడు ఎలా బతకగలడు చెప్పండి. ఆ ఒక్క ఆలోచనతో రేపు అన్ననాడు ఏదైతే ఈ ప్రభుత్వం ఏదైతే ఉందో ఫామ్ అయినప్పుడు ఏదైతే ఉందో ప్రజలందరూ ప్రశాంతంగా ఉంటారన్న.